ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. నార్లాపూర్ నిర్మాణ పనుల దగ్గరకు సీఎం రేవంత్ వెళ్లబోతున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సమీక్ష జరపనున్నారు అక్కడ ఉన్నత అధికారులతో. అలాగే ఇవాళ ఉద్దండాపూర్లో సీఎం రేవంత్ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. సో ఈ సభలో సీఎం రేవంత్ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలపై, మహబూబ్ నగర్ అభివృద్ధికి సంబంధించి ఏమైనా నిధులు కానీ ఏమైనా కేటాయిస్తారని అయితే అక్కడ ప్రజలైతే వేచి చూస్తున్నారు. సో మనం చూడొచ్చు, 2 రోజుల పర్యటన ఉండబోతుంది. నిన్న ఒక రోజు అయిపోయింది. సో ఈ రోజైతే ఇటు పాలమూరు అలాగే రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అయితే సమీక్ష జరపబోతున్నారు. దీనికి సంబంధించి ఏమైనా నిధులు కేటాయిస్తారా ప్రభుత్వం తరపు నుండి, సో ఎలా ఉండబోతుంది అని అయితే అక్కడ ప్రజలైతే ఒక ఇంట్రెస్టింగ్గా ఈ సభ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. సో చూడొచ్చు, ఇప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి అక్కడ అధికారులతో అందరితో కూడా మాట్లాడటం జరుగుతుంది. అక్కడ అధికారులను అయితే అందరినీ అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సమీక్ష జరపబోతున్నారు. ఇవాళ ఉద్దండాపూర్లో అయితే సీఎం రేవంత్ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. PRLIS కు చెందిన హెడ్ రెగ్యులేటర్, నార్లాపూర్ రిజర్వాయర్ డెలివరీ సిస్టమ్తో పాటు MGKLIS పంప్ హౌస్లను పరిశీలిస్తున్నారు. అనంతరం ఏదుల రిజర్వాయర్, కాలువలు, పంప్ హౌస్ పనులను ఏరియల్ వ్యూ ద్వారా సమీక్షించనున్నారు. అలాగే మధ్యాహ్నం కుమ్మెర, కొత్తూరు ప్రాంతాల్లో వట్టెం, కరివెన రిజర్వాయర్ల పనులను పరిశీలించనున్నారు సీఎం. మధ్యాహ్నం 3:30కు మీడియాతో మాట్లాడబోతున్నారు. అలాగే సాయంత్రం ఉద్దండాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించబోతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ప్రజెంట్ నార్లాపూర్ నిర్మాణ పనుల దగ్గరకైతే సీఎం రేవంత్ వెళ్లారు. సో మనం ఇప్పుడు చూడొచ్చు, నార్లాపూర్ నిర్మాణ పనుల దగ్గర నుంచి కూడా తను రిటర్న్ అవుతున్న దృశ్యాలను మనం చూడొచ్చు. దీని తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అయితే సీఎం సమీక్ష జరపబోతున్నారు. అలాగే ఇవాళ ఉద్దండాపూర్లో సీఎం రేవంత్ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. సో మనం విజువల్స్ లో చూడొచ్చు, నార్లాపూర్ నిర్మాణ పనుల దగ్గరికి సీఎం రేవంత్ చేరుకున్న తర్వాత అక్కడ అధికారులతో మాట్లాడారు. ఇప్పుడు రిటర్న్ అవుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు.